సో జనరల్ గా బిఫోర్ ఐ గో ఫర్ థింగ్స్ హియర్, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎవరికైనా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని ఐడియా ఉందండి? అంటే లైక్ తెలిసే చెప్పచ్చు ఆర్ లైక్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుందని? No. నో ఐడియా. ఓకే, సో మిగతా వాళ్ళు No, sir. ఓకే. సో నేను సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ ఎప్పుడన్నా కానీ మనం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏ క్లాస్ తీసుకున్నా ఫస్ట్ మీకు టెక్నికల్ ఎగ్జాంపుల్ చెప్పను. జనరల్ లైఫ్ ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ దాన్ని టెక్నికల్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనే క్లాస్ చెప్తున్నాను కదా, సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది. మీరు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి? ఇంటికి కావాల్సిన బ్లూ ప్రింట్ ఇస్తారు, అవునా? ఇస్ ఇట్ కరెక్ట్? Yes. సో ఇప్పుడు ఈ హౌస్లో నాకు ఫస్ట్ ఇక్కడ హాల్ ఎక్కడ ఉండాలి, ఓకే, నాకు బాల్కనీ ఎక్కడ ఉండాలి, అదేవిధంగా నాకు స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండాలి, అదేవిధంగా నాకు కార్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి అని చెప్పి మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుందన్నమాట. మీరు ఎట్లయితే ఒక బ్లూ ప్రింట్ వేసి ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే మీ యొక్క హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తారో, రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతేనండి. ఎప్పుడన్నా మనం ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలి అంటే ఆ అప్లికేషన్కి ఒక బ్లూ ప్రింట్ ఇస్తామన్నమాట. ఆ బ్లూ ప్రింట్నే మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇక్కడ చూడండి, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికేషన్ నేను యూజర్కి ఇవ్వాలంటే దాన్ని బిల్డ్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బిల్డ్ చేయాలంటే దానికి ఒక డిజైనింగ్ కావాలన్నమాట. సో ఒక సాఫ్ట్వేర్ని ఎలా క్రియేట్ చేయాలో, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అనే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం. ఆ బ్లూ ప్రింట్నే మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకే, సో మీకు కావాలంటే లైవ్ రన్నింగ్ నోట్స్ రాస్తాను. వన్ మోర్ థింగ్ అండి, మన క్లాస్లో మీరు ఎప్పుడు నోట్స్లు రాయొద్దు, మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని ఫ్రీగా ఇస్తాను. ఓకే, అండ్ నేను రాసే లైవ్ రన్నింగ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ దిస్ ఫైల్ హియర్ నో, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ద యాప్స్ అనమాట. అంటే ఒక అప్లికేషన్ కావాల్సిన బ్లూ ప్రింట్నే మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇంతవరకు క్లియర్, ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సరే సరే ఇప్పుడు మీరు బ్లూ ప్రింట్ అని చెప్పినారు కదా, ఇది బాగానే ఉంది. బట్ నా థింగ్ ఏంటి అంటే మీరు చెప్పేంత నాకు అర్థం కావట్లా. ఓకే, బ్లూ ప్రింట్ అంటున్నారు, అప్లికేషన్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. అసలు ఎన్ని కాదులే కానీ ఫస్ట్ నాకు పాయింట్కి రా, మెయిన్ పాయింట్ చెప్పి వాళ్ళ క్లాస్లో అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది. సో నేను చెప్తాను. సరే, మెయిన్ పాయింట్కి వెళ్ళే ముందు నేరో తెలుసు కదా మీకు, హూ ఈజీ అండి? జై బాలయ్య. Balaya. ఇట్స్ నాట్ బాలయ్య, యాక్చువల్లీ ఇట్స్ పద్మభూషణ్ ఇప్పుడు కదా, రైట్? ఓకే, ఫైన్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, సరే సార్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ అంటే నాకు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్ లో మీరు చెప్పిన విధంగా నాకు మొత్తం 4 tiers ఉంటాయి అనమాట. అంటే ఇవి టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. మీకు ఇందాక చెప్పిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో నాకు 4 కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఒకటి 1 tier, సెకండ్ 2 tier, థర్డ్ 1 T tier, ఫోర్త్ 1 N tier అనమాట. అంటే ఒక అప్లికేషన్ ని గనక మీరు డిజైన్ చేసి క్రియేట్ చేయాలంటే ఇందులో మనకి మొత్తంగా 4 టైప్స్ ఉంటాయి. 1 tier ఆర్కిటెక్చర్, 2 tier ఆర్కిటెక్చర్, 3 tier అండ్ ఫైనల్ N tier. అసలు ఈ టియర్ అంటే ఏంటి సింపుల్ చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ కావాలండి. మీరందరూ ఒక అప్లికేషన్ వాడుతున్నారు, వాట్సాప్ అనే అప్లికేషన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. మీకు ఈ అప్లికేషన్ ఎక్కడ నుండి వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? చాలా మంది ఏమనుకుంటారంటే మీరు వాడే అప్లికేషన్ ఏవైతే ఉందో మీరు ఏమనుకుంటారు, ఈ అప్లికేషన్ నాకు ప్లే స్టోర్ నుండి వస్తుంది అనుకుంటారు. ప్లే స్టోర్, ప్లే స్టోర్లో అప్లికేషన్ని వాళ్ళు పెట్టేది ఎందుకంటే యూజర్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మాత్రమే. అదొక ప్లాట్ఫామ్, అదొక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనమాట. బట్ ఇన్ రియాలిటీ అప్లికేషన్స్ ఎప్పుడైనా కానీ మనకి సర్వర్లో ఉంటాయి అన్నమాట. సో అప్లికేషన్ మనకి ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు సర్వర్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అంటే ఏంటి చెప్తాను. సో సర్వర్ అనేది ఏంటి అంటే విచ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు యూజర్. అంటే ఒక యూజర్కి సర్వీసులు ప్రొవైడ్ చేసే దాన్ని సర్వర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు పేటిఎం అని చెప్పేసి ట్రైన్ అని కొడతారు. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంది? పేటిఎం ట్రైన్ అని కొట్టారు అనుకోండి. ఇప్పుడు మీకు పేటిఎం అనే అప్లికేషన్ ట్రైన్ టికెట్లు ఇస్తుంది. ఈ పేటిఎం అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? సర్వర్లో ఉంటుంది. పేటిఎం ట్రైన్ కాకుండా పేటిఎం మూవీస్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ ఇప్పుడు మీకు మూవీ టికెట్ సర్వీస్ వస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ పేటిఎం నేను ఫ్లైట్ అని కొట్టేశాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా వెయిట్ ఫ్లైట్
మీరు ఎప్పుడైతే పేటిఎం ఫ్లైట్ అని కొడతారో ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఏంటి ఇప్పుడు పేటిఎంలో ఫ్లైట్ సర్వీస్ వస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇది ఫ్లైట్ సర్వీస్. సో ఇట్లా అనమాట. సో సర్వర్ ఒక పని ఏంటి అంటే ఎప్పుడన్నా ఒక యూజర్ ఏదన్నా సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ తీసుకొని వాడికి రెస్పాన్స్ ఇస్తుంది. సింపుల్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనకు అర్థమయ్యే భాషలో సర్వర్ ప్రొవైడ్ సర్వీసెస్ అండి. సర్వీస్ అంటే ఏంటి, ఒక యూజర్కి మూవీ టికెట్స్ కావాలి, సో ఆటోమేటిక్గా సర్వర్ ఆ మూవీ టికెట్స్ ఒక లింక్ ఇస్తుంది. ఒక యూజర్కి ట్రైన్ టికెట్స్ కావాలి, మళ్ళీ ఇదే సర్వర్ అతనికి ట్రైన్ టికెట్స్ కావాల్సిన లింక్ ఇస్తుంది. మళ్ళీ ఒక సర్వర్ ఒక యూజర్కి ఇప్పుడు డిటిహెచ్ సర్వీస్ కానీ ఫ్లైట్ సర్వీస్ కానీ తను వాడాలనుకుంటే ఇదే సర్వర్ తనకి ఫ్లైట్ సర్వీస్ ఇస్తుంది అనమాట. సో సింపుల్గా ఇది ఎప్పుడన్నా మీరు యాజ్ ఎ యూజర్గా మీరు ఎప్పుడన్నా ఒక అప్లికేషన్ వాడాలనుకుంటే మీ ఇక్కడ కొట్టే మీ ల్యాప్టాప్లో టైప్ చేస్తే paytm.com, bookmyshow.com, whatsapp.com అని టైప్ చేస్తే మీ ల్యాప్టాప్ నుంచి రిక్వెస్ట్ ఎప్పుడు సర్వర్కి వెళ్తుంది, ఎందుకంటే సర్వర్లోనే అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఎవరన్నా కానీ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో దాని ఆన్సర్ ఏం చెప్పాలి, సర్వర్. సో అది మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడన్నా ఒక యూజర్ ఒక అప్లికేషన్ వాడాలి అంటే తన ల్యాప్టాప్ నుంచి రిక్వెస్ట్ పంపగానే ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. ఈ సర్వర్లో ఏముంటుంది, అప్లికేషన్ ఉంటుంది అనమాట. మరి సర్వర్ యొక్క డెఫినేషన్ ఏంటి, సర్వర్ అనేది ఇట్ ప్రొవైడ్ సర్వీసెస్ టు యూజర్. సో ఇది ఇప్పుడు సర్వర్ అంటే ఏంటి, దీని డెఫినేషన్ క్లియర్గా మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ క్లారిటీ వచ్చిందండి మీ అందరికీ. కెన్ యూ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? Yes, sir. ఓకే, మిగతా వాళ్ళు మీ చాట్ బాక్స్లో మీ యొక్క రెస్పాన్స్ ఇవ్వచ్చు అండి, ఎందుకంటే మన క్లాస్ అనేది రెస్పాన్సివ్గా ఇంటరాక్టివ్గా ఉండాలి. సో ట్రై టు గివ్ ద రెస్పాన్స్ వెన్ ఎవర్ ఆస్క్ క్వశ్చన్. ఫైన్, ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు క్లియర్. ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఓకే సార్ మీరు సర్వర్ అంటే ఇది మనకి సర్వీస్లు ఇస్తుందని చెప్పారు యూజర్కి. ఎప్పుడైతే ఒక యూజర్ రిక్వెస్ట్ పంపుతాడో ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుందని క్లారిటీ వచ్చిందనమాట. అయితే ఇక్కడ మీరు ఇందాక ఏం చెప్పారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో 1 tier 2 tier 3 tier ఎన్ టియర్ అన్నారు కదా, మరి టియర్ అంటే ఏంటి? రిమెంబర్, టియర్ అన్న సర్వర్ అన్న ఒకటే. మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే రియల్ టైంలో లేయర్ అన్న సర్వర్ అన్న టియర్ అన్న మూడు ఒకటే. ఇక్కడ మీకు డయాగ్రామ్లో ముగ్గురు స్పైడర్ మ్యాన్ కనపడుతున్నారు, ముగ్గురు ఒకటే. ఓకే, కాకపోతే నేమ్స్ డిఫరెంట్ అనమాట. ఇతను స్పైడర్ మ్యాన్, ఇతను స్పైడర్ మ్యాన్, ఇతను స్పైడర్ మ్యాన్. అల్టిమేట్గా రియల్ టైంలో ఏంటి అంటే సర్వర్ అనేది ఒకటే, బట్ దానికి మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. కొంతమంది లేయర్ అని పిలుస్తారు, కొంతమంది టియర్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 tier అంటే ఏంటి, ఒక సర్వర్ మాత్రమే ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్లో. 1 tierలో ఎన్ని సర్వర్లు ఉంటాయండి, ఒక టియర్. మరి ఇప్పుడు 2 tier ఆర్కిటెక్చర్లో ఎన్ని సర్వర్స్ ఉంటాయి మనకి, చెప్పండి మీరే. 2, మరి 3 tierలో 3, 3 అనమాట. సో ఇట్లా మరి ఎన్టీఆర్లో ఎన్టీఆర్లోనండి Number of servers. ఎస్, ఫైన్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మీరు ఇప్పుడు 1 tier 2 tier 3 tier ఎన్టీఆర్ అన్నారు కదా, అంటే ఇప్పుడు నేను 1 tier ఆర్కిటెక్చర్లో ఒకటే సర్వర్లో అప్లికేషన్ మొత్తం డిప్లాయ్ చేస్తాను. 2 tierలో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే 2 సర్వర్లు కావాలి. 3 tierలో 3, ఎన్ టియర్లో ఎన్ అనమాట. అది దాని మీనింగ్. ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను నోట్స్లోకి వెళ్ళి పాయింట్ రాస్తాను. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే బ్లూ ప్రింట్ టు క్రియేట్ ద అప్లికేషన్ అని చెప్పాను. ఇక టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఎన్ని ఉన్నాయండి, చెప్పండి నాకు. ఎన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి 4 టోటల్గా? types. 4. ఫస్ట్ వన్ ఏంటి, 1 tier. 1 tier అన్నా టైర్ అన్నా పర్లేదు, ఫైన్. సెకండ్ వన్ ఏంటి ఇక్కడ నాకు, 2 tier. 2 tier ఆర్కిటెక్చర్. మరి థర్డ్ వన్ ఏంటండి ఇక్కడ నాకు, 3 tier. 3 tier ఆర్కిటెక్చర్. అండ్ ఫైనల్గా లాస్ట్ వన్ ఏంటి, 10 tier. ఫోర్త్ వన్ ఎన్ టియర్ ఆర్కిటెక్చర్. సో ఇది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, టియర్ ఈజ్ నథింగ్ బట్ వాట్. టియర్ అంటే ఏంటి, దీన్ని మనం లేయర్ అని పిలుచుకోవచ్చు, ఆర్ దీన్ని మనం ఏం పిలుచుకోవచ్చు, సర్వర్. అగైన్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, సర్వర్ అంటే ప్రొవైడ్ సర్వీసెస్ టు యూజర్. ఒక యూజర్కి సర్వీసులు ప్రొవైడ్ చేసేదాన్ని సర్వర్ అంటాం అనమాట. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఓకే సార్ బాగానే ఉంది, ఇప్పుడు మీరు కనుక ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలి అంటే, 1 సెకండ్, మీరు కనుక ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మొత్తం ఎన్ని సర్వర్లు కావాలి రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, గుర్తుంచుకోండి మనం ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా 3 సర్వర్లు మ్యాండేటరీ అండి. ఒకటి వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. అలా చెప్తున్నాం, వెబ్ సర్వర్, యాప్ అండ్ డేటాబేస్. ఈ 3 సర్వర్ లేకుండా మనం ఏ అప్లికేషన్ క్రియేట్ చేయలేమన్నమాట. సో రాస్తాను ఇక్కడ,
మేజర్ సర్వర్స్ అని, మేజర్ సర్వర్ టైప్స్. సో చెప్పండి ఇక్కడ మేజర్ సర్వర్స్ ఏమన్నా ఇక్కడ మనకి వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. సో ఇప్పుడు వీటి గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సర్వర్ ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు బుక్ మై షో అనే ఒక అప్లికేషన్ ఉందండి మీ దగ్గర. ఈ బుక్ మై షో అనే అప్లికేషన్ యొక్క పని ఏంటి, మనకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఫ్రంట్ ఎండ్ పార్ట్ కనపడుతుంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏంటి అంటే వెబ్ సర్వర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబ్ సర్వర్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం. ఇక్కడ ఏకే అంటే ఆల్సో నోన్ యాజ్, ఏకే అంటే మీనింగ్ ఏంటి, ఆల్సో నోన్ యాజ్. వెబ్ సర్వర్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఎందుకంటే దీని యొక్క పర్పస్ అనేది అప్లికేషన్ని చూపించడం కోసం అనమాట. ఇట్ ఈస్ టు షో ద అప్లికేషన్. ఓకే, ఈ సర్వర్లో రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారంట, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళనే యూఐఎక్స్ డెవలపర్స్ అంటారు అనమాట. వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారు. దే ఆర్ గోయింగ్ టు వెబ్ టెక్నాలజీస్. ఎగ్జాంపుల్ ఏంటి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ నాకు వెబ్ సర్వర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సిన వెబ్ సర్వర్. వెబ్ సర్వర్లో దీన్ని మనం ప్రెజెంటేషన్ లేని పిలవచ్చు ఇంకొక నేమ్తో. దీని యొక్క పర్పస్ ఇది మనకి అప్లికేషన్ చూపించుతుంది. అండ్ దీని రియల్ టైంలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వాడతారనమాట. ఓకే, అంటే వాళ్ళని యూఐఎక్స్ డెవలపర్స్ అని పిలుస్తారు. వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారనమాట. ఏంటవి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనమాట. సో మీరు బుక్ మై షోయే కాదండి, మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన, ఈవెన్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఐ వాంట్ ఓపెన్ స్విగ్గీ అప్లికేషన్, నేను బుక్ చేద్దాం అనుకున్నాను ఏమన్నా ఫుడ్. సో ఇక్కడ కూడా కనపడేది మీకు వెబ్ సర్వర్, ఇక్కడ కూడా మీకు ఇది అప్లికేషన్ చూపిస్తుంది అనమాట. సో అది. సో మళ్ళీ థర్డ్ టైం చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్ సర్వర్ గురించి మాట్లాడుకున్నాం. వెబ్ సర్వర్ ఏమని పిలుస్తామండి ఇంకో పేరుతో, ఆల్సో నోన్ యాజ్ ప్రెజెంటేషన్ లేయర్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్, దీని యొక్క పర్పస్ ఏంటంటే మనకి పర్పస్ టు షో ద అప్లికేషన్. సో ఇన్ రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారంటే ఇక్కడ UI యూఐ UX యూఎక్స్ డెవలపర్, వాళ్ళని వాళ్ళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ పిలవచ్చు అనమాట. వాట్ దే గోనా యూస్, దే విల్ యూస్ Web technology. What are the examples of web technologies? HTML, HTML, CSS, CSS, Node, JavaScript. JavaScript. సో ఇప్పుడు వెబ్ సర్వర్ అంటే ఏంటి, థియరిటికల్ గా ప్రాక్టికల్ ఒక క్లారిటీ వచ్చింది మీ అందరికి. కెన్ యూ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే ఫైన్. సో ఇప్పుడు సరే, వెబ్ సర్వర్ అంటే మీరు ఇది ఒక అప్లికేషన్ చూపించడం కోసం వాడతారని చెప్పారు, దట్ వాస్ వెరీ ఫైన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మనం అప్లికేషన్ని ఓపెన్ చేసేది చూడటం కోసం కాదు, అప్లికేషన్ వాడటం కోసం. మరి ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ అనేది అప్లికేషన్ చూపిస్తుంది, మరి అప్లికేషన్ వాడాలంటే ఏం చేయాలో చెప్తాను. నేను మళ్ళీ బుక్ మై షోలోకి వెళ్తున్నాను. ఈ బుక్ మై షోలో ఇప్పుడు ప్రెజెంటేషన్లో ఎవరు ఉన్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నేను ఒక మూవీకి టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నా, సంక్రాంతికి వస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, నేను ఈ మూవీ ఎప్పుడైతే బుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నాకు బుక్ టికెట్స్ అనే ఒక ఆప్షన్ కనపడింది కదా. ఇప్పుడు టికెట్స్ బుక్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను అప్లికేషన్ని చూస్తున్నానా ఆర్ యూస్ చేస్తున్నానా? యూస్ చేస్తున్నారు సార్. Use చేసిన. సో ఇది ఎలా పాసిబుల్ అంటే, మీరు ఒక అప్లికేషన్ రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయాలంటే అందుకు యాప్ సర్వర్ ఉంటుంది అనమాట. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ సర్వర్ని బిజినెస్ లేయర్ ఆర్ లాజిక్ లేయర్ అని పిలవచ్చు, ఏతో అని పిలవచ్చు అనమాట. సో దీని యొక్క పని ఏంటి అంటే, ఇది మనకు అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఈ సర్వర్లోకి పోవాలి మనం. ఓకే, ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు రియల్ టైంలో, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారండి. వాళ్ళు ఏం వాడతారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ కోడ్ లైక్ జావా, పైథాన్, C++ ఉన్నాయి కదా, ఇవన్నీ కాకుండా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని ఈ బ్యాక్ ఎండ్ కోడ్ని డెవలప్ చేస్తే అప్పుడు మనం యాప్ సర్వర్ని వాడి అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఇనిషియల్గా ఇక్కడ బుక్ మై షో ఒక అప్లికేషన్ తీసుకున్నా. ఈ బుక్ మై షో అనే అప్లికేషన్లో కరెంట్లీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, వెబ్ సర్వర్లో ఉన్నారు. ఎలా చెప్పగలరు, మీరు అప్లికేషన్ చూస్తున్నారే కానీ మీరు వాడట్లేదు. బట్ ఇప్పుడు నేను వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి పోవాలనుకోండి, ఒక క్లిక్ ఇవ్వాలన్నమాట. రిమెంబర్, ఎప్పుడన్నా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి నేను పోవాలంటే మధ్యలో APIs ఉంటాయి. ఇక్కడ మీకు రాస్తాను చూడండి క్లారిటీగా. గివ్ మీ ఏ మూమెంట్ గైస్, ఐ విల్ కనెక్ట్ టు చార్జ్. 1 second ప్లీజ్.
1 second. యా, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వెబ్ సర్వర్ కదా, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో ఇది వెబ్ సర్వర్. నాకు ఇట్లాంటి సర్వర్లు 3 క్రియేట్ చేస్తా, ఎందుకంటే వెబ్కి ఒకటి, యాప్కి ఒకటి, డేటాబేస్కి ఒకటి. ఇది వెబ్, ఇది యాప్, ఇది డేటాబేస్ అనుకోండి. ఓకే. సో ఫస్ట్ సర్వర్ పేరు ఏమనుకున్నాం ఇక్కడ మనం? వెబ్ సర్వర్ అనుకున్నాం. దీని పర్పస్ ఏంటి? టు షో ద అప్లికేషన్. ఓకే. ఇందులో మనం దీనికి ఇంకొక లేయర్ కూడా ఉంది, దీన్ని ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం. ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవచ్చు. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. సో ఇది ఇట్ ఈస్ టు షో ద అప్లికేషన్ అనమాట. రియల్ టైంలో ఎవరు వాడతారు? యుఐ యూఎక్స్ డెవలపర్స్ వాడతారు. వాళ్ళు ఏం వాడతారు? వెబ్ టెక్నాలజీస్ వాడతారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇది మనకు కావాల్సిన మెయిన్ థింగ్స్ అబౌట్ వెబ్ సర్వర్. సో ఒక్కసారి వెబ్ సర్వర్లో వర్క్ అయిపోయినాక నెక్స్ట్ యూజర్లు ఏంటి అంటే యాప్ సర్వర్కి పోతారనమాట. ఈ యాప్ సర్వర్లో ఏం జరుగుతుంది చూడండి. సో దీన్ని మనం యాప్ సర్వర్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ ఐఎమ్ పుట్టింగ్ యాప్ సర్వర్ హియర్. సేమ్ డేటా మళ్ళీ ఇక్కడ. సో దీన్ని మనం ఏమంటాం ఇక్కడ? దీన్ని మనం ఎయిదర్ ఐ కెన్ కాల్ ఇట్ యాస్ బిజినెస్ ఆర్ లాజిక్ లేయర్, ఎందుకంటే కంప్లీట్ బ్యాక్ ఎండ్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. రిమెంబర్, ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్గా కోడ్ ఏ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు? ఎక్కడ డిప్లాయ్ చేయాలి కోడ్ని? మనం యాప్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. మరి యాప్ సర్వర్ పర్పస్ ఏంటి? టు యూజ్ ద అప్లికేషన్. సో ఇక్కడ రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనమాట. సో రిమెంబర్, యూఐఎక్స్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని పిలవచ్చు ఆల్టర్నేట్ నేమ్తో. వెయిట్, ఐ విల్ డిలీట్ దిస్ వన్. ఇక్కడ రాస్తున్నాం మీ క్లారిటీ కోసం. ఇక్కడ యూఐఎక్స్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని కూడా పిలుచుకోండి మీరు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం వాడతారంటే దే విల్ యూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి? జావా, పైథాన్. సి, జావా, పైథాన్. ఆఫ్ కోర్స్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కానీ మనకి అవన్నీ ఏమొద్దు. సో ఇది మనకి ఏంటి అంటే వెబ్ సర్వర్ అండ్ యాప్ సర్వర్. సో ఇప్పుడు వెబ్ సర్వర్, యాప్ సర్వర్ అందరికీ థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు క్లియర్ అండి? కెన్ యూ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? ఎస్ సార్. సార్ క్లియర్. ఓకే, ఓకే, గ్రేట్, ఫైన్. సో ఇక్కడ చాలా మంది డౌట్ ఉంటుంది, సార్ మీరు ఒక రిక్వెస్ట్ అనేది వెబ్ నుంచి యాప్కి ఎలా పంపిస్తారంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ యాప్కి వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే బ్యాక్ ఎండ్ లో డెవలపర్స్ ఏపీఎస్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ మీకు తెలియకపోవచ్చు యాజ్ ఆఫ్ నో, బట్ మీకు కాల్స్లో వస్తుంది ఈ కాన్సెప్ట్. ఏపీఎస్ ఒక రిక్వెస్ట్ అనేది వెబ్ నుంచి యాప్కి అండ్ యాప్ నుంచి డేటాబేస్ ఎక్కడో చేయాలి. మనోజ్, మీ దగ్గర నుంచి వాయిస్ వస్తుంది చూసుకోండి. సో ఒక రిక్వెస్ట్ ఎప్పుడన్నా కానీ మనకి వెబ్ నుంచి యాప్కి పోవాలన్నా ఆర్ యాప్ నుంచి డేటాబేస్కి పోవాలన్నా మధ్యలో మనకి ఏంటి అంటే ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. ఆ మిడిల్ మ్యాన్ పేరే ఏపీఐ, అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని వదిలేసేయండి. బట్ ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి రిక్వెస్ట్ పోవాలంటే మధ్యలో ఏముంటుందండి మీకు? ఏపీఐ. సో అవి డెవలపర్స్ డెవలప్ చేస్తారు. ఇంకా లాస్ట్గా నాకు మిగిలిపోయింది ఏంటి? డేటాబేస్ సర్వర్. ఇది అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు దీన్ని. సో సర్వర్ నెంబర్ 3 డేటాబేస్ సర్వర్ అనమాట. దీన్ని డేటా సర్వర్ కూడా పిలవచ్చు. దీని యొక్క పర్పస్ ఏంటి? డేటాని స్టోర్ అండ్ రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నేను టికెట్స్ బుక్ చేస్తున్నానో ఈ బుక్ చేసిన టికెట్స్కి ఏంటి అంటే నాది అడుగుతుంది అనమాట, ఏంటి నీ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి, నీ ఈమెయిల్ ఏంటి అని. చూడండి ఇక్కడ పే మీద క్లిక్ చేయగానే సో ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ నాకు ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఎప్పుడైతే నేను ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తానో అల్టిమేట్గా ఏమైపోతుంది, ఇక్కడ నాకు ఏవైతే నేను డేటా ఇస్తున్నానో ఆ డేటా మొత్తం నాకు బ్యాక్ ఎండ్ డేటాబేస్ సర్వర్లో స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయినాక నేను తర్వాత యూజర్ డేటా ఎప్పుడు కావాలో అప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఎంతమంది యూజర్లు సినిమా టికెట్ బుక్ చేసుకుని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో రియల్ టైంలో ఇక్కడ డేటాబేస్ అడ్మిన్స్ కానీ డేటాబేస్ డెవలపర్స్ కానీ వర్క్ చేస్తారండి. సో వాళ్ళు డేటాబేస్ లాంగ్వేజెస్ వాడతారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మై సీక్వల్, సీక్వల్ అండ్ పోస్ట్గ్రెస్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, దీని డేటా సర్వర్ అని కూడా పిలవచ్చు అనమాట, డేటాబేస్ సర్వర్ని. దీని యొక్క పర్పస్ డేటాబేస్ని స్టోర్ అండ్ రిట్రీవ్ చేసుకుంటుంది డేటా అనేది. సో ఇక్కడ డేటాబేస్ అడ్మిన్స్ అండ్ డేటాబేస్ డెవలపర్స్ వర్క్ చేస్తారనమాట.
వాళ్ళు డేటాబేస్ లాంగ్వేజెస్ వాడతారు. ఎగ్జాంపుల్ MySQL, SQL అండ్ పోస్ట్గ్రెస్. అలా మళ్ళీ ఇప్పుడు ఇదే మనం డయాగ్రామ్లో రిప్రజెంట్ చేద్దాం. సో మీకు ఏదన్నా కాన్సెప్ట్ నేను 3 times చెప్తానండి, ఒక్కొక్కటి 3 times. 2 సార్లు ఏమో థియరీగా, ఒకసారి ఏమో డయాగ్రామెటికల్గా, ఫైనల్గా ప్రాక్టికల్గా మళ్ళీ ఇంకోసారి. సో లాస్ట్లో మనకు ఉన్నది DB సర్వర్. ఓకే, సో దీని యొక్క అదర్ పేరు ఏంటి, డేటా సర్వర్ కూడా పిలవచ్చు అనమాట. డేటా లేయర్, డేటా సర్వర్. దిస్ ఈస్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా. ఓకే, స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా. సో రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారంటే ఇక్కడ డేటాబేస్ అడ్మిన్స్ ఆ డేటాబేస్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు డేటాబేస్ లాంగ్వేజెస్ వాడతారనమాట. ఎగ్జాంపుల్ ఇన్ డేటాబేస్ లాంగ్వేజెస్ కండి MySQL, SQL, Oracle, Postgres అండ్ సో చాలా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ 3 సర్వర్స్ మీద అందరికీ క్లారిటీ వచ్చిందా? కెన్ యూ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? Yes, sir. Yes, sir. సో గుర్తుంచుకోండి, మనం రియల్ టైంలో ఎంత చిన్న అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలన్నా, ఎంత పెద్ద అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, 3 కామన్ అండి. ఈ 3 లేకుండా మీరు ఎటువంటి అప్లికేషన్ క్రియేట్ చేయలేరు. ఈవెన్ చిన్న చిన్న అప్లికేషన్ లైక్ నోట్ ప్యాడ్, VLC ఉన్నాయి కదా, వాటికి కూడా ఇవి మ్యాండేటరీ. ఓకే, సో అట్లా ఫైన్. సో సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళ క్లాస్ ఏం చెప్పారు, స్టార్టింగ్ మీరు ఆర్కిటెక్చర్ అని చెప్పన్నారు. బట్ ఆర్కిటెక్చర్ సర్వర్లు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనం 1 tier లో ఒక సర్వర్లో ఇవన్నీ పెడతాం, 2 tier లో 2 servers ఇవన్నీ పెడతాం, 3 tier లో 3 servers అని చెప్పేసి అని. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాం, ఏ సర్వర్ వర్క్ అవ్వాలన్నా, అంటే ఏ అప్లికేషన్ వర్క్ అవ్వాలన్నా ఈ 3 కామన్గా ఉండాలని చెప్పాం. సో ఇప్పుడు బ్యాక్ టు ద బేసిక్స్. మీకు ఇందాక ఏం చెప్పాను నేను, 1 tier ఆర్కిటెక్చర్ ఫస్ట్ అని చెప్పాను. 1 tier ఆర్కిటెక్చర్ ద్వారా మనం రియల్ టైంలో ఏంటి అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు అనమాట. స్టాండ్ అలోన్ అప్లికేషన్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఒక పర్టికులర్ ల్యాప్టాప్ లో రన్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక VLC మీడియా ప్లేయర్ ఉందండి. ఇప్పుడు ఈ VLC మీడియా ప్లేయర్ అనేది నాకు కంప్లీట్ గా లోకల్ ల్యాప్టాప్ లోనే వర్క్ అవుతుంది కదా, అవునా కదా? Yes, sir. సో ఇప్పుడు ఆ VLC మీడియా ప్లేయర్ కావాల్సిన వెబ్ సర్వర్, యాప్ లేయర్, డేటాబేస్ లేయర్ అంతా ఈ ఒక్క ల్యాప్టాప్ లోనే ఉంటుంది అనమాట. అందుకే దీన్ని 1 tier అన్నారు. అంటే 1 tier అంటే ఒకటే ప్లేస్ లో ఇవన్నీ ఉంటాయి, ఒకటే ప్లేస్. సో మీకు బెస్ట్ థింగ్ చూపించాలంటే నా దగ్గర ఒక మీడియా ప్లేయర్ ఉందండి. ఇప్పుడు నేను VLC మీడియా ప్లేయర్ ఆర్ నార్మల్ మీడియా ప్లేయర్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఓపెన్ చేశానంటే ఇప్పుడు ఇది నాకు ఏ లేయరు, విచ్ లేయర్ ఇట్ ఈస్? వెబ్ లేయర్, అవునా? Presentation. ప్రెజెంటేషన్ Yes. లేయర్, ప్రెజెంటేషన్ ఆర్ వెబ్ లేయర్. మరి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఈ యాప్ ని వాడాలనుకోండి, దీని మీద క్లిక్ చేసిన ఒక API పంపిస్తున్నాయి. API పంపిస్తానే ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ వర్క్ అవుతుంది ఇక్కడ నాకు. ఆర్ యూ సీయింగ్ ద వీడియోస్ ప్లేయింగ్ నౌ? అవుతుందా లేదు? Yes, sir. Yes, sir. వీడియో ప్లే అవుతుందంటే అప్లికేషన్ పనిచేస్తుంది. అప్లికేషన్ ఎప్పుడు పనిచేస్తుంది? యాప్ లేయర్ ఉన్నప్పుడు. అండ్ లాస్ట్ వన్ డేటాబేస్ లేయర్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ ఉంది? నాకు లోకల్ ల్యాప్టాప్ లో ఉంది. అంటే నా లోకల్ ల్యాప్టాప్ లో డేటాబేస్ లో ఉన్నట్లే కదా ఇదంతా, C drive లో, D drive లో. Yes, sir. Yes, sir. సో అట్లా అనమాట. ఒక అప్లికేషన్ ని కనుక మనం కంప్లీట్ గా ఒకటే ల్యాప్టాప్ లో యూజ్ చేస్తే ఓకే, దాన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటాం. సో ఈ అప్లికేషన్ ఎలా డిజైన్ చేస్తాం మనం? 1 tier ఆర్కిటెక్చర్ తో. బెస్ట్ ఎగ్జాంపుల్ VLC మీడియా ప్లేయర్, నోట్ ప్యాడ్ అనమాట. కానీ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకుంటా, సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు వాట్సాప్ అనే ఒక అప్లికేషన్ ని నేను 1 tier లో డిజైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఈ పర్టికులర్ ల్యాప్టాప్ లోనే ఉంటుంది. ఆర్ బుక్ మై షో తీసుకుందాం, బుక్ మై షో అప్లికేషన్ తీసుకుందామండి. ఇక్కడ నాకు బుక్ మై షో అనే అప్లికేషన్ ఉంది, BMS బుక్ మై షో అప్లికేషన్. సో ఇక్కడ దీనికి కావాల్సిన వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్ ఇక్కడే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బుక్ మై షో కంపెనీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు 1 tier వాడి ఇప్పుడు అప్లికేషన్ డిజైన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ మొత్తం ఇప్పుడు లోకల్ ల్యాప్టాప్ లో ఉంటుంది. మీరు రేపు వెకేషన్కి పోవాలనుకుంటున్నారు. వెకేషన్కి పోవాలనుకుంటే ఇప్పుడు మీతో పాటు ఈ ల్యాప్టాప్ని తీసుకెళ్ళాలా వద్దా? Yes, sir. ఎందుకంటే Yes, ఇప్పుడు sir. అప్లికేషన్ ఈ ఒక్క ల్యాప్టాప్ లోనే ఉంది. సో ఖచ్చితంగా మీకు వేరే ఆప్షన్ లేదు. మీరు ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్ మొత్తాన్ని మీతో క్యారీ చేయాలి. ఎందుకంటే ఈ స్టాండ్ అలోన్ అనుకున్న దరిద్రం ఏంటి, అప్లికేషన్ ఒక ల్యాప్టాప్ లోనే పనిచేస్తుంది. నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి ల్యాప్టాప్ లో వాడుకోవచ్చు అంటే అది అవ్వదు. ఈ ల్యాప్టాప్ లో ఈ అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ల్యాప్టాప్ ని క్యారీ చేయాలి. సెకండ్ వన్, అప్లికేషన్ మీ లోకల్ ల్యాప్టాప్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం స్పేస్ కన్స్యూమ్ చేస్తుంది. మరి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఇన్ని పెట్టుకొని మనం 1 tier ఆర్కిటెక్చర్ యూస్ చేయొచ్చు అండి రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో? No, sir. నో.
సో అందుకేంటి అంటే మార్కెట్లో ఇనిషియల్గా 1 tier ఆర్కిటెక్చర్ ఉన్న తర్వాత దాన్ని తీసేశారు. ఎందుకంటే ఒక ల్యాప్టాప్కి మాత్రమే పరిమితమైన అప్లికేషన్ అండ్ ల్యాప్టాప్ని మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకోటి అంటే స్పేస్ ఎక్కువ కన్సూమ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత కొన్నాళ్ళకి 2 tier ఆర్కిటెక్చర్ వచ్చింది. దీంట్లో ఏంటి అంటే మనం క్లయింట్ సర్వర్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అంటే ఇక్కడ అప్లికేషన్ వెబ్ సర్వర్ యాప్ సర్వర్ ఒకటి దగ్గర ఉంటుంది, డేటాబేస్ సపరేట్గా ఉంటుంది అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బ్యాంకింగ్ అప్లికేషన్, ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నా అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది, ట్రాన్సాక్షన్ చెప్పినంటే సర్వర్ డౌన్ ఉంటారు. ఆ సర్వర్ డౌన్ ఏంటి అంటే డేటాబేస్ అనమాట. బ్యాంక్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది, కానీ డేటా అనేది వాళ్ళ లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొరపాటున ఎవరైనా వాళ్ళ ల్యాప్టాప్ స్టిల్ చేశారు అనుకోండి, డేటా మొత్తం పోతుంది కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, డేటాబేస్ సర్వర్ని సపరేట్గా పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే సో అప్లికేషన్ ఓపెన్ చేసి డేటాబేస్కి కనెక్ట్ అయితే మాత్రమే వాళ్ళు ఆ అప్లికేషన్కి కావాల్సిన యూజర్ డేటా చూడగలరు అనమాట. బెస్ట్ వన్ మీకు ఏంటి అంటే బ్యాంకింగ్ అప్లికేషన్. నేను నెట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడట్లా, బ్యాంకింగ్ అప్లికేషన్, ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా అప్లికేషన్స్, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో అది సరే సార్. మరి 2 tier ఆర్కిటెక్చర్లో క్లయింట్ సర్వర్ అన్నారు, ఇక్కడ వెబ్ సర్వర్ యాప్ సర్వర్ ఏమో మన లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. అంటే అప్లికేషన్ లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది, లోకల్ ల్యాప్టాప్ నుంచి చూడొచ్చు, లోకల్ ల్యాప్టాప్ నుంచి అప్లికేషన్ వాడొచ్చు. బట్ డేటా ఎక్కడ నుండి రావాలి మనకి, సపరేట్ సర్వర్ నుంచి కావాలని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా ఏంటి అంటే నాకు డిసడ్వాంటేజ్ ఉందండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా మీరు అప్లికేషన్ లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలి, అండ్ అప్లికేషన్ అనేది ఈ ల్యాప్టాప్లోనే వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేయాలి. మరి ఇది కూడా డిసడ్వాంటేజే కదా అండి, డిసడ్వాంటేజే కదా. ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఇందులో ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటి అంటే 1 tier ఆర్కిటెక్చర్లో డేటాబేస్ మొత్తం మన లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. ఎవరన్నా మన లోకల్ ల్యాప్టాప్ని స్టీల్ చేస్తే డేటా మొత్తం హ్యాక్ అయిపోతుంది. బట్ ఇక్కడ డేటా మొత్తం సర్వర్లో ఉంటుంది కాబట్టి ఆర్డ్ సర్వర్కి కనెక్ట్ అయితే డేటా వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. బట్ అగైన్ లోకల్ ల్యాప్టాప్లో అప్లికేషన్ ఉండాలా, అండ్ దానికి మనం ఖచ్చితంగా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కాదని చెప్పేసి తర్వాత 3 tier ఆర్కిటెక్చర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే అస్సలు మీకు ఒక సింపుల్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఏ అప్లికేషన్ ఎక్కడున్నా వాడచ్చు. 3 tier ఆర్కిటెక్చర్ ద్వారా మన వెబ్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది, మీరు ఏ అప్లికేషన్ వెబ్ ద్వారా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర బుక్ మై షో అనే అప్లికేషన్ వాడాలండి. బుక్ మై షో అనే అప్లికేషన్ వాడాలి అంటే మీకు మీ ల్యాప్టాప్ అవసరంలా, మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ లేకపోతే మీ ఫ్రెండ్ మొబైల్, ఎవరి మొబైల్ అయినా తీసుకొని మీరు బుక్ మై షో అని టైప్ చేయగానే మీకు అప్లికేషన్ వస్తుందా లేదా, వస్తుందా లేదా? అదేవిధంగా ఇప్పుడు మీరు స్విగ్గీ అప్లికేషన్ వాడాలి, ల్యాప్టాప్ తీసుకొని స్విగ్గీ అని టైప్ చేయండి, మీ ల్యాప్టాపే కాదు ఎవరి ల్యాప్టాప్ టైప్ చేయొచ్చు. జొమాటో వాడాలి, జొమాటో అని టైప్ చేయండి, వస్తుంది. సో వెబ్ అప్లికేషన్ యొక్క పని ఏంటి అంటే మీరు ఏ అప్లికేషన్ అయినా ఎక్కడి నుంచైనా వాడాలి అంటే అప్పుడు మనం 3 tier ఆర్కిటెక్చర్ ద్వారా వెబ్ యాప్స్ డిజైన్ చేస్తాం అనమాట. ఈ ఆర్కిటెక్చర్లో ఏంటి అంటే మీరు ఒక అప్లికేషన్ యూజ్ చేయాలంటే మీకు ల్యాప్టాపే కాదండి, మొబైల్ ఫోన్ నుంచైనా ట్యాబ్లెట్ నుంచైనా ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ ద్వారా మీరు ఎప్పుడు అప్లికేషన్ని మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు చూడండి, నాకు జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలనుకోండి, జొమాటో యాప్ డౌన్లోడ్ చేయాలి నా లోకల్ ల్యాప్టాప్లోకి, ఆర్ వెబ్ నుంచి వాడుకోవచ్చా? రెండు చెప్పండి. బోత్ వెబ్ వెబ్ నుంచి నుంచి వాడుకోవచ్చు, వాడుకోవచ్చు సార్, యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఎస్. అంటే ఇప్పుడు నాకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకపోయినా నాకు వర్క్ అవుతుంది లేదా అప్లికేషన్ ఇక్కడ, అవుతుంది. బట్ అవుతుంది ఇదే సార్. ఫ్లెక్సిబిలిటీ మనకి 2 tier 1 tier ఉన్నాయా అండి? లేదు. సో ఇక్కడ బుక్ మై షోలో కూడా అంతే, మీరు ఇక్కడ నుంచి టికెట్స్ బుక్ చేయాలంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే పని లేదు, మీరు బ్రౌజర్కి వెళ్ళి బుక్ మై షో అని కొడితే ఆటోమేటిక్గా అక్కడ నుంచి వాడుకోవచ్చు అనమాట. సో వెబ్ యాప్ అంటే వెబ్ నుంచి ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 3 సర్వర్ సపరేట్గా ఉంటాయి, వెబ్ సర్వర్ సపరేటు, యాప్ సర్వర్ సపరేట్, డేటాబేస్ సర్వర్ సపరేట్ అనమాట. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మీరు మీ ల్యాప్టాప్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లే పని లేకుండా ఎక్కడి నుంచైనా ఏ డివైస్ నుంచైనా మీరు అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసే పని కూడా లేదనమాట. సో ఇది 1 tier ఆర్కిటెక్చర్ ద్వారా మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఒకటే లోకల్ ల్యాప్టాప్లో ఉంటాయి, బట్ దీన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 tier ఆర్కిటెక్చర్లో వెబ్ అండ్ యాప్ ఏమో ఒక దగ్గర ఉంటుంది, డేటాబేస్ ఏమో ఒకటి దగ్గర ఉంటుంది. 3 tier అన్ని సెపరేట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్లో చూపించాలి అంటే ఈ డయాగ్రామ్లో చూడండి, 1 tier ఆర్కిటెక్చర్లో నేను రెడ్ కలర్ తీసుకున్నా, ఓకే, అన్ని లేయర్స్ అనేవి ఒకే దగ్గర ఉన్నాయి 1 tierలో, ఇది రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తున్నా. మరి 2 tier ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకున్నా, 2 tier ఆర్కిటెక్చర్లో వెబ్ సర్వర్స్ ఒక చోట ఉన్నాయి, వెబ్ అండ్ యాప్ ఏమో ఒక చోట ఉన్నాయి, డేటాబేస్ ఏమో సపరేట్గా ఉందన్నమాట. అండ్ 3 tier ఆర్కిటెక్చర్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి గ్రీన్ కలర్ తీసుకొని ఇక్కడ వెబ్ సర్వర్ సపరేట్,
యాప్ సర్వర్ సపరేట్, డేటాబేస్ సర్వర్ సపరేట్ అనమాట. సో అది ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇవాళ చెప్పిన క్లాస్ ఏవైతే ఉందో ఈ క్లాసు మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఆ నోట్స్ పీడిఎఫ్ రెండు అవసరంలా ఈ ఒక్క డయాగ్రామ్తో మొత్తం మీకు ఏంటంటే అర్థమైపోద్ది అనమాట. సో ఇది వాళ్ళ క్లాస్ అండి. సో ఇవాళ మనం కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయో చూసాం, అవి ఎలా వర్క్ అవుతాయి ప్రాక్టికల్ చూసాం అనమాట. సో దీన్ని ఒకసారి మళ్ళీ క్విక్గా రీక్యాప్ చేస్తాను. సో ఎవరైనా స్టార్టింగ్ మిస్ అయ్యి ఉంటే వినండి. సో ఇవాళ కాన్సెప్ట్ మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనమాట. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక అప్లికేషన్ ఒక బ్లూ ప్రింట్ డిజైన్ చేస్తుంది అనమాట. మొత్తం మనకి 4 ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. 1 tier, 2 tier, 3 tier, n tier. టియర్ని మనం సర్వర్ అని పిలవచ్చు, లేయర్ అని పిలవచ్చు. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, ఏ అయితే సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్న యూజర్కి దాన్నే మనం సర్వర్ అని పిలుస్తాం అనమాట. అట్లా. సో మీరు ఎప్పుడైతే యాజ్ యూజర్గా ఒక అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపుతారో ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, ఆ సర్వర్లో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఆ సర్వర్ నుంచి రెస్పాండ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు టియర్ని లేయర్ అండ్ సర్వర్ అని పిలుచుకోవచ్చు. ప్రాక్టికల్గా మనకి ఏ అప్లికేషన్ వర్క్ కావాలో 3 సర్వర్లు కావాలి, వెబ్, యాప్ అండ్ డేటాబేస్. వెబ్ సర్వర్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం. దీని యొక్క పర్పస్ అప్లికేషన్ చూపించడం కోసం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వాడతారు, వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ వాడతారు అనమాట. సో అక్కడ నుంచి రిక్వెస్ట్ యాప్ సర్వర్కి వెళ్తుంది, దీని బిజినెస్ ఆర్ లాజిక్ లేయర్ అనవచ్చు. సో ఇదేంటి అంటే అప్లికేషన్ యూస్ కోసం వాడతాం అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు, ఏంటి అంటే జావా, పైథాన్, C and C++. రియల్ టైంలో ఎప్పుడైనా అప్లికేషన్ కోడ్ని ఎప్పుడు మన యాప్ సర్వర్లో మాత్రం డిప్లాయ్ చేయాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. థర్డ్ వన్ డేటాబేస్ సర్వర్. ఇక్కడ డేటాని మనం స్టోర్ అండ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. డేటాబేస్ అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు, వాళ్ళు DB లాంగ్వేజెస్ వాడతారు, ఎగ్జాంపుల్ MySQL, SQL అండ్ Postgres. అయితే ఇప్పుడు 1 tier ఆర్కిటెక్చర్ ద్వారా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే వాటిని స్టాండ్ అలోన్ యాప్స్ అంటారు అనమాట. ఇక్కడ అన్ని లేయర్స్ ఒకే దగ్గర ఉంటుంది, కాకపోతే ఈ లోకల్ ల్యాప్టాప్లో మాత్రమే మీ అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు తీసుకెళ్ళాలి, లేకపోతే అప్లికేషన్ వేరే ల్యాప్టాప్లో వర్క్ అవ్వదు. సెకండ్, క్లయింట్ సర్వర్ అప్లికేషన్. ఇక్కడ మన అప్లికేషన్ లేయర్ అండ్ వెబ్ లేయర్ రెండు మన ల్యాప్టాప్లో ఉంటాయి, కాకపోతే డేటాబేస్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. థర్డ్ వన్ 3 tier ఆర్కిటెక్చర్. ఇక్కడ మనం ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ ని డిజైన్ చేయొచ్చు. ఒక అప్లికేషన్ మీరు వాడాలంటే ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏ ల్యాప్టాప్ అయినా ఏ మొబైల్ ఫోన్ అయినా ఇంటర్నెట్ ద్వారా మీరు అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసే పని లేకుండా మీరు యాప్ని వాడుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ క్లాస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ క్లాస్ అంతా ఎలా ఉందండి మీకు? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? క్లాస్ క్లియర్గా ఉందా మీ అందరికీ? అవును. క్లియర్గా ఉంది సార్. ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానీ, డెఫినేషన్ కానీ అంతా అర్థమైనవి మీ అందరికీ? ఎస్ సార్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. సో మన ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో మీకు ఒకటి చెప్తానండి. ఇవాళ నేను ఆల్రెడీ వేరే క్లాస్కి ఒక ప్రాజెక్ట్ చెప్పాను అనమాట. మన కోర్సులో మొత్తం మనకు 5 ప్రాజెక్ట్స్ చేస్తాం అనమాట. ఈ 5 ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది మీకు ఎందుకు చూపిస్తానంటే రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుంది, మన కోర్సులో మీరు అది ఎలా నేర్చుకోవాలో మొత్తం చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా డెవలపర్ మనకు కోడ్ ఇస్తాడు. ఓకే, అతను ఇచ్చిన కోడ్ని మనం ఏంటి అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. కరెంట్లీ ఇప్పుడు నాకు నెట్ఫ్లిక్స్ ఏ అప్లికేషన్ వర్క్ అవుతుందండి ఇక్కడ? ఏ అప్లికేషన్ వర్క్ అవుతుంది ఇక్కడ? Version 5. 5.0. ఎందుకంటే ఇక్కడ 5.0. నాకు డెవలపర్ ఎవరైతే ఉన్నారో నా కంపెనీలో వాడు వర్షన్ 5.0 ఇచ్చాడు. రేపు ఒకానొక రోజులో డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ని మారుస్తారనమాట. అంటే రియల్ టైం వర్క్ చూపిస్తుంది ఇక్కడ మీకు డెమోలోని, రియల్ టైం వర్క్ ఎలా ఉంటుందని. ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు వర్షన్ నెంబర్ 5 నుంచి వర్షన్ నెంబర్ 6కి కోడ్ మారుస్తాడో డెవాప్స్ వల్ల ఏంటి, మేము కొత్త వర్షన్ ఆఫ్ కోడ్ని క్రియేట్ చేసాం, మీరు డిప్లాయ్ చేయండి అని చెప్తాడు. సో వాడు ఎప్పుడైతే అట్లా కోడ్ మారుస్తాడో డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడికి వచ్చి బిల్డ్ రన్ మీద క్లిక్ చేస్తాం. ఒక్క నిమిషం, నా జెన్కిన్స్లోకి లాగిన్ అవ్వనివ్వండి. బిల్డ్ కొట్టండి. ఆటోమేటిక్ ఇప్పుడు డెవలపర్ ఏ కోడ్ అయితే ఇచ్చాడో ఆ కోడ్ని తీసుకొని బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఆర్టిఫాక్ట్ కింద కన్వర్ట్ చేసి గేట్ క్వాలిటీస్, సునార్ గేట్స్ వెరిఫికేషన్ అయిపోయి నెక్సెస్లో పెట్టి డిప్లాయ్ చేస్తాం అనమాట. అంటే రియల్ టైంలో మనం ఇలాంటి పైప్లైన్స్ బిల్డ్ చేయొచ్చు. రిమెంబర్, మీకు చెప్పే 5 ప్రాజెక్ట్స్లో ఇది జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్ అనమాట. బేసిక్ ప్రాజెక్టే మీకు ఇంత హై ఎండ్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళి రిఫ్రెష్ కొడితే వర్షన్ నెంబర్ 5 కాస్త ఏమైంది ఇక్కడ మీకు? నెంబర్ 6. 6. ఎందుకంటే నాకు డెవలపర్ 6 కోడ్ ఇచ్చాడు కాబట్టి. మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ డెవలపర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ రిలీజ్లో వర్షన్ నెంబర్ 7 ఇచ్చాను, ఈ వర్షన్ నెంబర్ 7లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి, మళ్ళీ డిప్లాయ్ చేయ అంటాడు. మనం ఏం చేస్తాం డెవాప్స్ టీమ్గా మళ్ళీ బిల్డ్ మీద క్లిక్ చేసి ఎప్పుడైతే బిల్డ్ కొడతామో ఆ కొత్త ఆటోమేటిక్గా గిటబ్ నుండి తీసుకొని మళ్ళీ బిల్డ్, టెస్ట్, ఆర్టిఫాక్ట్ ఇవన్నీ డిప్లాయ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ పైప్లైన్స్ అని మనం రాస్తామండి రియల్ టైంలో. మీకు నేర్పిస్తా క్లాస్ కూడా ఎలా రాయాలి రియల్ టైం పైప్లైన్ అని చెప్పేసి అని.
సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ కొట్టగానే వర్షన్ నెంబర్ 6 కాస్త ఏం మారుతుంది ఇక్కడ 7. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా ఫస్ట్ డెవలపర్ కోడ్ రాసినాక మనం సిఎస్డి పైప్ లైన్ క్రియేట్ చేసింది. సిఎస్డి పైప్ లైన్ అనమాట. ఈ పైప్ లైన్ బిల్డ్ చేయగానే అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ఒక్కసారి అప్లికేషన్ డిప్లాయ్ అయినాక ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ మనం మానిటర్ చేస్తాం అనమాట. ఇది మానిటరింగ్ సర్వర్. ఇప్పుడు అప్లికేషన్ కి లోడ్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. అప్లికేషన్ కి సర్వర్ లోడ్ ఎంత ఉంది, సిపియూ ఎంత కన్స్యూమ్ అయింది, ర్యామ్ ఎంత కన్స్యూమ్ అయింది, దీని సిపియూ యూటిలైజేషన్ ఎంత వచ్చేసింది మాక్సిమం, ఓకే, మొత్తం ఎన్ని ప్రాసెసర్ రన్ అవుతుంది. మీకు ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు స్టోరేజ్ డిస్క్, ఇక్కడ మొత్తం ఎంత డిస్క్ అవైలబుల్గా ఉంది, ఎంత డిస్క్ కన్స్యూమ్ అయిందో మొత్తం ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో రియల్ టైంలో మన ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు మీకు డెమోలో ఏవైతే ప్రాజెక్ట్ చూపించానో ఇది నా ప్రీవియస్ క్లాస్ చెప్పిన ప్రాజెక్ట్ అనమాట. సో మీకు కూడా ఇలా ఉంటుందని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని అలానే పెట్టాను. సో అది మ్యాటర్. గుర్తుంచుకోండి గైస్, మీరు నేర్చుకునే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇవన్నీ ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్ లో మీరు 2 తీసుకొని మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. సో అది మ్యాటర్ అండి. సో ఇది ఇవాళ డెమో. సో ఐ థింక్ సో మీ అందరికీ ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. మన ప్రాజెక్ట్ పరంగా కానివ్వండి, మన కోర్స్ పరంగా కానివ్వండి, ఆర్ మీకు ఏదన్నా యూ కెన్ గో అహెడ్. గైస్ మిమ్మల్ని ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కంటే అడగచ్చు. సార్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డిఫరెంట్. ఎస్ డెఫినెట్లీ. ఓకే, సో డెవాప్స్ అండ్ క్లౌడ్ డిఫరెంట్ ఎలా అంటే మీరు డెవాప్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా క్లౌడ్ కావాలి. డెవాప్స్ ఏం చేస్తుంది, ఒక అప్లికేషన్ యూజర్కి ఇస్తుంది అనమాట. బట్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, సర్వర్ లో ఉంటుంది. ఆ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి, మన క్లౌడ్ నేర్చుకుంటే సర్వర్ క్రియేట్ చేయగలం అనమాట. సో ఈ 2 డిఫరెంటే మనకి, కానీ ఈ 2 కలిపితేనే మనం రియల్ టైంలో వర్క్ చేయగలం. దట్స్ ఇట్. సో జెన్కిన్స్ లో జాబ్ ఆటో ట్రిగర్ అవ్వదా? సో నవీన్ ఖచ్చితంగా అవుతుందండి. జెన్కిన్స్ లో మీరు జాబ్ ని ఆటోమేటిక్ గా ట్రిగర్ చేయాలంటే మీకు వెబ్ బుక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, వెబ్ బుక్ ద్వారా మీరు ట్రిగర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు జెన్కిన్స్ లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని క్రాన్ జాబ్ అంటాం. క్రాన్ జాబ్ ఇది మీకు జస్ట్ మీ క్లాస్ లో చెప్తాను, బట్ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ మీరు కిందకు వచ్చేస్తే మీకు బిల్ ట్రిగర్స్ ఉంటాయి అనమాట. ఇదిగోండి బిల్ ట్రిగర్స్ ఉన్నాయి కదా, బిల్డ్ పీరియాడికల్లీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు *5 అని పెట్టారనుకోండి. *5 అని పెడితే మీకు ఎవ్రీ 5 minutes కి జాబ్ ట్రిగర్ అవుతుంది. ఎప్పుడు ఎవ్రీ 5 years కి. ఓకే, ఎవ్రీ 5 minutes కి అని పెట్టి ఇక్కడ నేను డేట్ టైం ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 5 minutes కి, ఓకే, 12th అవర్లో 31st డేట్న ఓకే, నాకు ఈ జాబ్ రన్ అవ్వాలంటే ఇక్కడ నేను ఒక సింటాక్స్ ఇస్తాను. దాన్ని మనం క్రాన్ సింటాక్స్ అంటాం అనమాట. ఇది మీకు ఎప్పుడు చెప్తాను నేను, ఎప్పుడైతే జెన్కిన్స్ టాపిక్ మనం డిస్కస్ చేస్తామో అక్కడ మీకు వస్తుంది. మీరు ఏదో క్రాన్ జాబ్ వాడచ్చు, పోలెసియం వాడచ్చు, ఆర్ ఈవెన్ దో మీరు ఇది మనకి వెబ్ కూడా వాడచ్చు అనమాట. సో 3 కాన్సెప్ట్స్ వర్క్ అవుతాయండి. సో మీకు నేను క్లాస్లో చెప్తాను. యా, సో క్రాన్ జాబ్ ఎస్ కరెక్టే, మీరు ఇచ్చింది కరెక్టే. బట్ రియల్ టైంలో మనం ఎవ్రీ 5 minutes కి డిప్లాయ్ చేయం. రియల్ టైంలో ఒక ఫిక్స్డ్ టైం పెడతాం అనమాట. రేపు మార్నింగ్ నాకు 9:30 AM కి ఇలా స్టార్ ఇచ్చామనుకోండి, అది ఎవ్రీ 5 minutes కి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఫైన్. ఎస్ జశ్వంత్, నేను చెప్పిన 5 projects ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇట్లాంటివి ఇంకా 4 projects ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనోజ్ మీరు మాట్లాడొచ్చండి. యూ కెన్ గో అహెడ్. యాక్చువల్లీ నేను వెబ్ మిడిల్వేర్ అడ్మిన్, వెబ్ లాజిక్, వ్యాస్, జేబాస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, నియర్లీ 8 years అవుతుంది. ఓకే, సో ఈ కోర్స్ నాకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా, మరి వేరే కోర్స్? డెఫినెట్లీ మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే చూడండి, మీరు ఆల్రెడీ జేబాస్ మీద వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ నేను చూపిస్తున్న టామ్ క్యాట్ 2 యాప్ సర్వర్సే కదా. ఓకే, ఆ టామ్ క్యాట్ కూడా పని చేశాను నేను. యా, సో ఏంటి అంటే మీకు ఆల్రెడీ మిడిల్ వేర్ మీద వర్కింగ్ ఐడియా ఉంది కాబట్టి మీకు కంటైనరైజేషన్ వీటి మీద తెలిసి ఉంటుంది, రైట్? కంటైనరైజేషన్ ఐడియా ఉందా మీకు? లేదు, మేము ట్రెడిషనల్ వాడతాం, డేటా సెంటర్ సర్వర్స్. ఓకే, యా, దాని నెక్స్ట్ లెవెలే మీకు కంటైనరైజేషన్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఐటీలో వర్క్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా మీకు ఏంటి అంటే నేర్చుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టడం ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఇవాళ ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి మీకు నేను చెప్పే కాన్సెప్ట్లు ఏవైతే ఇవి ఇంకా బాగా అర్థమవుతాయి. సో మీరు దాన్ని ఇంటర్వ్యూలో ఇంకా బాగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ అయితే 100% హెల్ప్ఫుల్ అవుతుందండి మనోజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా సార్, are you there అండి? Sir. యా ప్లీజ్. రాహం, నేను ఇక్కడే ఉన్నా.
యా ఓకే యా ప్రశాంత్ గో హెడ్ అండి, సార్ మీరు మాట్లాడండి. సార్ సార్ ప్రజెంట్ నేను ఆటోమేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను సార్. కంపెనీ ఇంటర్నల్ గా అడ్మినిస్ట్రేటివ్ చేసే టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి మమ్మల్ని యూజ్ చేసుకుంటుంది. సో నేను ఓకే ఆటోమేట్ చేస్తాను కాబట్టి డెవాప్స్ లో ఎలాగో ఆటోమేషన్ ఉంది కాబట్టి నేను ఇటువైపు వద్దాం అనుకుంటున్నాను. అంటే ఓకే ఆ ప్రాజెక్ట్ నేను డెవాప్ సైడ్ మెన్షన్ చేసుకొని వెళ్ళొచ్చా అని. ఖచ్చితంగా అంటే చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. చాలా మంది డెవలపర్లుగా టెస్టర్లుగా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు డెవాప్స్కి ఎలా వెళ్తారంటే నేను చెప్తానండి, మీరు డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ వర్క్ చేసినప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్లోనే మీరు డెవాప్స్లో పనిచేసారని చెప్పండి. అప్పుడు వాళ్ళు మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. నేను క్లాస్లో ఎలా అయితే మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళైతే మీకు ఇంప్రెస్ అవుతారు. ఓకే, నేను మీకు గైడ్ ఓకే చేస్తాను ఎలా చేయాలి ఏంటని కోర్సులో. ఓకేనా? ఓకే ఓకే సార్. సో ఇదండి ఈ కోర్సులో మీకు ఆల్రెడీ చెప్పాక మనము AWS టూల్స్ అండ్ డెవాప్స్ టూల్స్ ఏవైతే చెప్తున్నామో 25 సర్వీస్లు అయితే మనం చెప్తున్నాం క్లౌడ్లో, ప్లస్ అంటే 25+ ఉంటాయి. డెవాప్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ లైక్ 20+ టూల్స్ ఉంటాయి అనమాట, అండ్ 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఈ కోర్సు మీరు 3 to 4 ఇస్తే ఈజీగా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. రాహం రాహం శ్రీనివాస్ గారు యూ కెన్ గో హెడ్. రాహం మనకి క్లౌడ్ లో ఉండేవి 25 కాదు 35+. ఓకే సారీ 35+. యా ప్లస్ మన AWS 35 అనుకుంది, ప్లస్ AWS లోనే మనకి మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ 11 సర్వీసెస్ కవర్ అవుతాయి. మొత్తం ఓకే 45-46 సర్వీసెస్ వరకు కవర్ అవుతాయి. ఓకే ఎస్. సో డెవాప్ అంటే మీకు ఆల్మోస్ట్ 45 ఏమో క్లౌడ్ సర్వీస్లో అండి, 25 ఏమో డెవాప్ టూల్స్ అనమాట. ఇన్ని టూల్స్ మీకు బయట మార్కెట్లో లైక్ ఎవరు టీచ్ చేయరు, బట్ మేము ఏంటి అంటే ఎక్కువ ఇండెప్త్ టీచ్ చేస్తాం అనమాట. అండ్ మీకు చెప్పాం కదా, ఈ కోర్స్తో మీరు క్లౌడ్ సర్టిఫికేషన్ టెరాఫామ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంకొంచెం వర్క్ చేస్తే క్యూబర్నెటిస్ కూడా మీకు క్లియర్ చేసుకోవచ్చు అనమాట సర్టిఫికేషన్. జశ్వంత్ అలా ఏం లేదండి, డెవాప్స్ లో ఫ్రెషర్లు కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. కానీ ఎవరికి ఉన్నాయి, ఏ ఫ్రెషర్కి అయితే మంచి స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెషర్ గా మీరు డెవాప్ నేర్చుకున్నది మాత్రాన స్కిల్స్ ఉన్నాయని కాదు. చాలా మంది అంటే కోర్స్ తీసుకుంటారు కానీ వాళ్ళకి బేసిక్ స్కిల్స్ కూడా ఉండవు అనమాట. మీరు బేసిక్ స్కిల్స్ తో కనుక పర్ఫెక్ట్ ఉంటే డెవాప్స్ లో ఫ్రెషర్ గా జాబ్ వస్తుంది మీకు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ నవీన్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ క్లౌడ్ ఇంజనీర్. డెఫినెట్లీ మీరు క్లౌడ్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు డెవాప్స్ ని ఇవ్వడం చాలా ఈజీ అండి. ఇక్కడ మీరు నేర్చుకునే టూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అడ్వాన్స్ టూల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు టూల్స్ కూడా చాలా ఈజీగా నేర్పిస్తాం మేము. అంటే మీకు హార్డ్వేర్ ఉంటుంది అనమాట చాలా ఈజీగా. ఇప్పుడు మీకు క్లాస్ లో ఎలా అయితే చిన్న చిన్న బేసిక్స్ తో ఎగ్జాంపుల్ తో సబ్జెక్ట్ చెప్తున్నానో, రియల్ టైంలో మనం ఏంటి అంటే ఎలా వర్క్ చేస్తున్నాం అనేది మన కోర్సులో కూడా చాలా ఈజీగా నేర్పిస్తాం మీకు. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్ నవీన్. ఓకే సార్, క్లౌడ్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ చెప్పండి. డెఫినెట్లీ అండి. మనోజ్ మీరు మాట్లాడండి ఒకసారి. ఏం లేదు, జస్ట్ ఐ వాంట్ టు నో తెలుసు. ఇది మీ కోర్స్ అయినాక నేను ఏ సర్టిఫికేట్ కోసం ట్రై చేయొచ్చు? సర్టిఫికేషన్ కోసం అఫీషియల్ సర్టిఫికేషన్. టెరాఫామ్ చేయొచ్చు, క్యూబర్నెటిస్ ఆ. చేయొచ్చు, అంటే కేసీ అని ఓకే. క్యూబర్నెటిస్ లో. దాంతోపాటు ఓకే. AWS సొల్యూషన్ అసోసియేట్ ఆర్కిటెక్ట్, దాంతోపాటు ప్రాక్టీషనర్ 2 చేయొచ్చు. మొత్తం 4 చేయొచ్చు అండి మీరు. అచ్చా, ఇది AWS ఇష్యూడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా? యా ఓకే. వన్ ఓకే. సెకండ్ మనోజ్, వాట్ డూ యూ మీన్ బై AWS issued certificate? అంటే ఎలా అంటే అఫీషియల్ అంటే నేను రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చుగా ఇట్లా నేను AWS సర్టిఫైడ్ సో అండ్ సో మాడ్యూల్ సర్టిఫైడ్ మీన్స్. మనోజ్, మీరు అలా పెట్టుకోవడం అంటే మీరు AWS సర్టిఫికేషన్ చేయడం అంటే మేము ఇచ్చే సర్టిఫికేట్ పెట్టుకోవడం కాదండి. మేము ఇచ్చే సర్టిఫికేట్ వేరు. మీరు ఇచ్చే మీరు ఇచ్చేదంటే నేను మీ కోర్స్ అయినాక ఆఫ్టర్ ఐ అటెండ్ యువర్ కోర్స్ మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే AWS వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది మీరు సర్టిఫికేషన్ అంటే. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు నేను వెబ్లాజిక్ వ్యాస్ పైన పనిచేస్తున్నాను. ఓకే, నేను ఓరాకల్ సర్టిఫైడ్ వెబ్లాజిక్ అడ్మిన్. ఓకే, IBM సర్టిఫైడ్ వ్యాస్ అడ్మిన్. అలా అట్లా AWS అమెజాన్ త్రూ సర్టిఫికేషన్ చేయొచ్చా మీ కోర్స్ తర్వాత అంటున్నా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఓకే 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 అంటే మీరు ఆ విధంగా ఆ సబ్జెక్టులు ఆ మోడల్ చెప్తారుగా అని నేను కన్ఫర్మ్ చేస్తున్నా. నేను చెప్తామండి. Okay, that's all. I'm working professional. I'm having issue with the class timing. Maybe morning batch start. Morning batch కొంచెం టైం పడుతుందండి, but we will let you know. Okay. మార్నింగ్ బ్యాచ్ గురించి నేను అప్డేట్ ఇస్తానండి. ప్రస్తుతం అయితే నైట్ బ్యాచ్ ఉంటుంది. మా మార్నింగ్ బ్యాచ్ ఒక 15-20 డేస్ పట్టచ్చు. అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. Definitely, Rahman.
సో ఈ కోర్స్లో మీరు ఏంటంటే మినిమం 3 to 4 అయితే పెట్టుకోవచ్చండి ఎక్స్పీరియన్స్, అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అండ్ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే మీకు ఇయర్ గ్యాప్స్ అనేవి చాలా కామన్. సో దిర్ ఇస్ నథింగ్ టు వరీ. చాలా మందికి ఇయర్ గ్యాప్స్ ఉంటాయి, 1 year కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఇంకా మీకు 1 year కూడా అవ్వాలా యాక్చువల్లీ. ఓకే, బెటర్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, నా అందరికీ తెలుస్తుంది చాటింగ్ కంటే. డెఫినెట్లీ యశ్వంత్, ప్రాజెక్టులు కూడా మీకు మేము లైవ్లోనే చెప్తామండి. మీకు చెప్పే ప్రతి ఒక్క క్లాస్ లైవ్లోనే ఉంటుంది. మీకు ప్రాజెక్టులు కానీ కాన్సెప్ట్స్ కానీ అన్ని లైవ్లోనే ఉంటాయి మీకు. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ అండి, బేసికల్లీ మనకి ఈ రోజుతో డెమోస్ అయిపోయినాయి అనమాట. సో ఎవరైతే ఈ కోర్సులోకి ఎన్రోల్ అవుదాం అనుకున్నారో సో మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తే మండే నుంచి మన రెగ్యులర్ క్లాసులు బిగిన్ అవుతాయి అనమాట ఈవినింగ్. శ్రీనివాస్ గారు కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా ఒకసారి? పేమెంట్ డీటెయిల్స్ నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను మీకు. ఓకే, సో పే చేసేసి నాకు యూపీఐ త్రూ పే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ నాకు ఫార్వర్డ్ చేయండి, నేను సెపరేట్ గ్రూప్ లో యాడ్ చేస్తాను అన్నమాట. ఓకే సార్. అండ్ యాజ్ ఎ సెడ్ మీరు 1 పేమెంట్ అయితే 11,000, 2 పేమెంట్స్ అయితే 12,000, 6,000 ప్లస్ 6,000 చేయాలి. 1 month గ్యాప్ లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. ఓకేనండి? ఓకే సార్. తర్వాత మీరు కోర్స్ కంటిన్యూ అవ్వాల్సిన బాధ్యత అందరూ మీదే ఉంటుందండి. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత నేను కంటిన్యూ కాలేదు, నేను రిఫండ్ ఇవ్వండి ఇట్లా అడగకూడదు ఎవరు కూడాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు కావాలనుకుంటే ఒక బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ లో వినండి. ఇప్పుడు ఇన్ కేస్ కొంతమంది నాకు నేను చూస్తున్నాను, కొంతమంది వస్తారు కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం అంటూ ఉంటారు. దట్స్ ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ దట్. సో మీరు కావాలనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ రికార్డింగ్స్ ఈ బ్యాచ్ లో ఉంటాయి, మీరు అక్కడ వినొచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు, లైవ్ క్లాసెస్ రావచ్చు. ఓకేనా? ఓకే సార్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్, రైట్? సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నైట్ బ్యాచ్ కదా, మీకు మనకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈసారి నైట్ బ్యాచ్ ఉంటుంది, నెక్స్ట్ టైం మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ బ్యాచ్ నైట్ బ్యాచ్ ఉంటుంది. సో ఇప్పుడు నైట్ బ్యాచ్ మీరు జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు నైట్ కావాలంటే మీరు ఆ నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు అప్పుడు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నెక్స్ట్ మార్నింగ్ మీకు పర్వాలేదు అనుకుంటే ఆ మార్నింగ్ రావచ్చు. కాకపోతే రికార్డింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. రాహం, హలో రాహం. శ్రీనివాస్ గారు ఉన్నారండి? రాహం అరిజే ఉన్నా. దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అండి. మీరు ఏదైనా కన్క్లూజన్ ఇవ్వాలంటే ఇచ్చేసేయండి. ఓకే, నేను అందరికీ కూడా డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. నాకు యూపీఐ పేమెంట్ ఫినిష్ చేసి నాకు స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయండి అందరూ. ఓకే ఓకే, ఎక్కడి నుంచో బాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి. ఓకే ఫైన్. సో గైస్ ఓకే ఫైన్. సో గైస్ ఐ హోప్ సో అందరికీ డెమోస్ నచ్చినాయి అనుకుంటున్నానండి. సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే మీకు ఏవైతే గ్రూప్లో మీరు ఉన్నారో ఆ గ్రూప్లో శ్రీనివాస్ గారి నెంబర్ ఉంటుందన్నమాట. అండ్ మీకు పేమెంట్ కూడా అక్కడికే పెడతారు. సో ఎవరైతే కోర్సు ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరు పేమెంట్ చేస్తే మండే నుంచి మన రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ట్రస్ట్ మీ, ఈ కోర్స్ అయితే మీకు ఖచ్చితంగా 100% వర్త్ ఉంటుందండి. సో అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. ఓకే సార్. సార్ చెప్పండి సార్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఇంటర్వ్యూ క్రాక్ చేయనప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తారా సార్? మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ ఇస్తామండి. డోంట్ వరీ అబౌట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అవన్నీ మీకు ఇస్తాము. లైవ్ నోట్స్ ఉంటుంది. ఒకటి లెట్ మీ యాడ్ హియర్ రాహం 1 second ప్లీజ్ అండి. 3 months ఉంటుందండి. వెరీ లిమిటెడ్ సపోర్టే ఉంటుంది, వెరీ లిమిటెడ్ సపోర్ట్. ఓకే, మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఓపెన్ ఉంటాయి, మీరు డిస్కస్ చేసుకోవచ్చు. వాయిస్ అంతా క్లియర్ గా లేదు సార్, బ్రేక్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు నేను చెప్తాను అండి, ఒక నిమిషం. మీ వాయిస్ ప్రాపర్ గా లేదు, నేను చెప్తాను. సో సార్ ఏం చెప్తున్నారంటే బేసికల్లీ మీకు ఏవైతే మేము టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసినామో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు అందరూ పార్ట్గా ఉంటారనమాట. సో ప్రాక్టికల్ పార్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ కానీ క్వైరీస్ కన్నా నేను శ్రీనివాస్ గారు ఉంటాము. సో బ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి డౌట్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు కొంచెం రెస్పాన్స్ టైం తగ్గుతుంది. మీకు రెస్పాన్స్ ఇవ్వను కాదు, రెస్పాన్స్ ఇస్తాం, కాకపోతే కొంచెం తగ్గిద్ది అనమాట. సో అది సార్ కన్వే చేస్తున్నారు. అండ్ మీకు ఇచ్చే మేము ఛానల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానీ అవన్నీ మీకు ఎప్పుడు యాక్టివ్లో ఉంటాయి. దట్స్ ఇట్ అండి. సో ఇంకా ఏమైనా క్వైరీస్ ఆర్ డౌట్స్? శ్రీనివాస్ గారు కొంచెం మీ మ్యూట్లోకి వెళ్ళరా, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది.
యా సార్ ఫైన్. రాహుల్ సార్ చెప్పండి రాహుల్ రామ్ సార్ చెప్పండి. సార్ అది ఇప్పుడు మనం ఇప్పుడు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన సర్టెన్ టాపిక్స్ మీద మనకి డౌట్స్ ఉంటాయి. సో మనం ఓన్లీ రికార్డింగ్ సెషన్స్ రిఫర్ ఉంటే చేసుకుంటామా? మీకు రికార్డింగ్స్ ఉంటాయండి, మీకు రికార్డింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ఓకే, నథింగ్ టు వరీ అబౌట్ ద రికార్డింగ్స్. అదే సార్, అంటే అప్పుడు జరిగే ఒక కోర్స్ లో ఆ ఒక టాపిక్ కోసం జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో టాపిక్ అనేది మీకు లైక్ యూ వాంట్ టు రివైజ్ అండి. సో అప్పుడు మీరు నెక్స్ట్ ఈ బ్యాచ్ లో ఎప్పుడైతే టాపిక్ చెప్తానో అప్పుడు మీరు రావచ్చు ఆ ఒక టాపిక్. ఓకే, అలా మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. ఓకే సార్. మీరు రావచ్చండి, కాకపోతే రికార్డింగ్స్ అనేవి ఈ బ్యాచ్ లో ఉంటాయి. రికార్డింగ్స్ తోటి కంటిన్యూ ఆ బ్యాచ్ లో వినొచ్చు. మీ డౌట్స్ అని ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. మీకు చాట్ అందరికి ఎనేబుల్ చేయాల్సింది. సో డెఫినెట్ గా లైవ్ క్లాస్ లో మీ అందరికి చాట్ ఎనేబుల్ ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే లైక్ డైరెక్ట్ మెసేజ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఎస్ జశ్వంత్, మనం టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ చాలా ఇన్ డెప్త్ కి వెళ్ళి నేర్చుకుంటాం అనమాట. ఓకే, రాహం నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ మధ్యలో కట్ అవుతుందండి. ఒక్క నిమిషం, నేను ఒక 1 minute ఒక పాయింట్ చెప్పాలి అందరికి కూడా. సో ఇందాక ఎవరు అడిగారు కదా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ కూడా మీరు సపోర్ట్ ఇస్తారా అని చెప్పి. మా వైపు నుంచి వచ్చేసి వెరీ లిమిటెడ్ సపోర్ట్ ఉంటుందండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. ఎందుకంటే మాకు నెక్స్ట్ బ్యాచెస్ ఉంటే మేము వాటిని చూసుకుంటూ ఉంటాం కనుక ఈ 3 months ఉంటాయి. మీకు మళ్ళీ జాబ్ సపోర్ట్లు అట్లాంటి సపోర్ట్ ఇవ్వలేము, కానీ మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఓపెన్ ఉంటాయి. మీలో అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. 1 year వరకు మేము అవేం క్లోజ్ చేయం, మీరు ఆల్వేస్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మాకు పాసిబిలిటీ ఉన్న టైంలో మేము రెస్పాన్స్ ఇస్తాం, కానీ లిమిటెడ్ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సరే సార్, ఓకే. ఓకే, ఐ హోప్ సో లైక్ దట్స్ ఇట్ అండి. అందరూ క్లియర్ అనుకుంటాను. సో మనం నెక్స్ట్ క్లాస్ లో లైవ్ క్లాస్ లో కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ శివ, సిలబస్ డిఫరెంట్ ఉంటుందండి. మీ క్లౌడ్ కి డెవాప్స్ కి కంప్లీట్ సిలబస్ డిఫరెన్స్ ఉంటుంది. మన కోర్స్ లో మీకు 2 కలిపి నేర్పిస్తాం. ఓకే, ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. సో ఖచ్చితంగా మనందరం మండే మీట్ అవుదాం. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ ఎవరీవన్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ఆల్. బై బై.